హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఫైనల్లీ టీసీఎస్ వాళ్ళు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే అనౌన్స్ చేశారు ఫ్రీ ఎన్క్యూటీ ద్వారా. ఇదేంటంటే ఎంబీఏ వాళ్ళకి ఎవరైతే 2025 బ్యాచ్ పాస్ అవుట్స్ ఉంటారో ఎంబీఏ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని చూడొచ్చు అనమాట. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ వీడియో వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ యూ. అదేంటంటే ఈ రోజు ఈవినింగ్ 7 పిఎంకి మన్నయ్యపల్లంలో డిఎస్సి మీద మీకు ఫ్రీ బూట్ క్యాంప్ అయితే కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు డిఎస్సి అంటే ఏంటి, అది ఎందుకు నేర్చుకోవచ్చు, ఎవరు నేర్చుకోవాలి, అది నేర్చుకుంటే యూజెస్ ఏంటి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఎలాంటి డిఎస్సి తీసుకోవాలి, జావా డిఎస్సి తీసుకోవాలా, పైథాన్ డిఎస్సి తీసుకోవాలా, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి అయితే మీకు ఆన్సర్ దొరుకుతుంది. అటెండ్ అవ్వండి, ఫ్రీ సెషనే కాబట్టి. మీకు దీని రిజిస్ట్రేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసి మీరు అయితే రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ సండే 7 పిఎంకి మనకి యూఓ మీద ఫ్రీ డెమోన్స్ట్రేషన్ జరుగుతుంది. ఎవరైతే యూఐ/యూఎక్స్ కెరియర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ సెషన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఇది కూడా మీరైతే అటెండ్ అవ్వండి. ఈ రెండు లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ డైవ్ ఇన్ టు ద మెయిన్ వీడియో. ఈ హైరింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పోస్ట్ చేసామన్నమాట. సో మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై లింక్ కావాలంటే మీకు అప్లై లింక్ కింద బాటమ్ లో ఉంటుంది. క్లిక్ హియర్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీరు అప్లై లింక్ అయితే మీరు నావిగేట్ అవుతారనమాట. సో ఇక్కడ టీసీఎస్ మెయిన్ వెబ్సైట్ కి అయితే వెళ్ళాము. టీసీఎస్ ఎంబీఏ ఇస్ హైరింగ్ ఫర్ ద బ్యాచ్ ఆఫ్ 2025 అని చెప్పి వాళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. ఎవరి కోసం అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ద బ్యాచ్ ఆఫ్ 2025 ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది క్వాలిఫికేషన్ అండ్ స్పెషలైజేషన్ మెన్షన్డ్ బిలో. 2 years full-time MBA, MMS, PGDBA, PGDM courses with a specialization in marketing, finance, operations, supply chain management, information technology, general management, business analytics, project management, human resources, and related disciplines offered by recognized university or college. ఓకేనా, కంప్లీట్ గా మేనేజ్మెంట్ సంబంధించి ఎవరైతే వాళ్ళ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసుకుంటారో 2025 లో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఎంబీఏ వాళ్ళందరికీ కూడా మిస్ చేసుకోవద్దు. ఫ్రీ ఎన్క్యూటీ కాబట్టి సో ఈ ఛాన్స్ అయితే యూటిలైజ్ చేసుకోండి. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీరు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు అప్లై బటన్ ఉంటుందన్నమాట. రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు సిటీడీటీ రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. దాన్ని యూజ్ చేసుకుని మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ అయిపోయారో టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి వాళ్ళు డైరెక్ట్ గా అప్లై లింక్ అయితే క్లిక్ చేసి వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే సెలెక్ట్ యువర్ మోడ్ ఆఫ్ టెస్ట్. అంటే మీకు ఇన్ సెంటర్ లో అయితే మీకు ఉంటుంది. అంటే మీరు ఒక సెంటర్ కి వెళ్ళి టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ సెంటర్ ఏంటి అనేది కూడా మీరు ముందుగానే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టెప్ 4 వచ్చేసి టు కన్ఫర్మ్ యువర్ స్టేటస్ చెక్ ట్రాక్ యువర్ అప్లికేషన్. ద స్టేటస్ షుడ్ బి రిఫ్లెక్ట్ యాజ్ అప్లైడ్ ఫర్ డ్రైవ్. ఓకేనా, అంటే మీరు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మీకు స్టేటస్ అనేది అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని రావాలన్నమాట. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు టెస్ట్ సెంటర్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ దీనికి అప్లై చేసుకుంటారో వాళ్ళకి టెస్ట్ సెంటర్స్ అనేది వాళ్ళ దగ్గరలో ఉన్నదని చూస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేట్ గా అప్లై చేసుకునే వాళ్ళకి దూరంగా అయితే టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పడుతూ ఉంటాయి అనమాట. అండ్ టీసీఎస్ వాళ్ళు మీకు ఎలాంటి జాబ్ ఆఫర్స్ అనేవి వాళ్ళ అఫీషియల్ జీమెయిల్ నుంచి కానీ, రెడిట్ మెయిల్ నుంచి కానీ, యాహూ మెయిల్ నుంచి కానీ, హాట్ మెయిల్ నుంచి కానీ సెండ్ చేయరు అనమాట. సో వాళ్ళు ఎలాగ వెబ్సైట్ అని పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫేక్ జాబ్ ఆఫర్స్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ వీళ్ళు హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి అకాడమిక్ పర్సంటేజ్ అనేది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం అగ్రిగేట్ ఆఫ్ 60% ఆర్ ఈక్వలెంట్ సిజిపిఏ ఇన్ 10th, 12th డిప్లొమా అనమాట. అండ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకేనా, మీకు కంప్లీట్ ఎడ్యుకేషన్ కెరియర్ లో మీకు 60% ఆర్ ఈక్వలెంట్ సిజిపిఏ అయితే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఉన్నా సరే పర్లేదు, వీళ్ళు తీసుకుంటారు. అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇందాక చెప్పా కదా మీకు 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీఏ అండ్ పీజీడీఎం కోర్సెస్ అనమాట. అండ్ బ్యాక్లాగ్స్ విషయానికి వస్తే ఒక బ్యాక్లాగ్ వరకు వాళ్ళైతే అలో చేస్తారనమాట. ఇప్పుడు అప్ టు సెలక్షన్ ప్రాసెస్ వరకు. అండ్ ఎప్పుడైతే మీరు సెలక్షన్ ప్రాసెస్ కి వెళ్తారో అప్పుడు మీకు బ్యాక్లాగ్స్ అనేవి క్లియర్ అయిపోవాలి. అండ్ ఎడ్యుకేషన్ గ్యాప్ చూసుకుంటే 24 months, అంటే 2 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా వాళ్ళు అలో చేస్తున్నారు. అండ్ ఇది మొత్తం ఫుల్ టైమ్ డిగ్రీ ఉండాలన్నమాట. అంటే ఆన్లైన్ లో డిగ్రీ కానీ లేదంటే ఓపెన్ డిగ్రీ కానీ వాళ్ళు దీనికి పని చేయరు. ఫుల్ టైమ్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మినిమం 18 నుంచి మాక్సిమం 28 వరకు ఉంటుంది. టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మీకు మొత్తం టీసీఎస్ అయాన్ వాళ్ళు అయితే దీనికి టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మీకు మొత్తం 3 అసెస్మెంట్స్ ఉంటాయి. దాంట్లో 90 minutes ఉంటుంది. 3 సెక్షన్స్ ఉన్నాయి. వర్బల్ అబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ అండ్ బిజినెస్ యాప్టిట్యూడ్ అనమాట. దీని మీద మీకు టెస్ట్ అయితే ఉంటుంది. దీని తర్వాత మీకు ఫర్దర్ రౌండ్స్ అనేవి ఎలిమినేషన్ రౌండ్స్ లాగా ఉంటాయి అనమాట. వన్స్ ఒక దానికి మీరు పాస్ అయితే వెళ్తుంటే చివరికి మీరు హెచ్ఆర్ రౌండ్ అయితే వెళ్తారు. ఆ తర్వాత మిమ్మల్ని అక్కడ హెచ్ఆర్ క్వశ్చన్ చేసి మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారు అనమాట. సో ఇది మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ఎన్ని డేట్ చూసుకుంటే మీకు February 20th వరకు ఉంది.
టెస్ట్ డేట్ వచ్చేసి మార్చి 10th నుంచి మీకైతే టెస్ట్ అయితే ఆన్‌లైన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంది అప్లై చేసుకుంటారు కాబట్టి ఒక్కొక్కరికి డేట్ వైస్, స్లాట్ వైస్ అయితే ఇస్తూ ఉంటారు. మీ డేట్ అండ్ స్లాట్ అనేది మీకు మెయిల్ ద్వారా వాళ్ళైతే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారన్నమాట. సో, ఫిబ్రవరి 20th వరకు ఉంది కదా అని చెప్పి లేట్‌గా అప్లై చేసుకోవద్దు. త్వరగా అప్లై చేసుకోండి. సో దట్ మీకు టెస్ట్ సెంటర్స్ అనేవి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆన్ టైమ్ అయితే మీరు రీచ్ అవ్వచ్చన్నమాట. అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మనకి యూట్యూబ్‌లోనే కాకుండా మనం ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో కూడా వేస్తూ ఉంటాం. మీకు తెలిసిందే. అండ్ ఎవరికైతే తెలీదో వాళ్ళందరూ కూడా ఈ ఫ్రంట్ మీడియా జాబ్ అప్డేట్స్ గాని, లేదా ఫ్రంట్ మీడియా ప్రో నెట్‌వర్క్ పేజ్ గాని ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ మీకు అప్రెంటిస్‌లు, ఇంటర్న్‌షిప్స్, ఫ్రెషర్ జాబ్స్ అవన్నీ కూడా మేము ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ దాంతో పాటు మీకు ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ అయితే మీకు ఏవైతే కావాలో అవన్నీ కూడా మనకి ప్రో నెట్‌వర్క్ పేజ్‌లో అయితే పడుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీకు ఎక్స్‌పీరియన్స్ జాబ్స్‌తో పాటు అండ్ మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ గాని, అండ్ ఇంకా మీకు కావాల్సిన కెరీర్‌కి సంబంధించిన గైడెన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో, ఏది మిస్ అవ్వద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే ఈ నోటిఫికేషన్ యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.